ఇంకోటిసారి ఇప్పుడు ప్రెజెంట్ డే యూత్ చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ తర్వాత లవ్ ఈ ఎఫ్ఐఎస్‌తో స్టక్ అయిపోతూ ఉన్నారు. కొంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. కొంతమంది బ్లాక్‌మెయిల్‌కి గురవుతూ ఉన్నారు. చాలామంది ఫైనాన్షియల్‌గా బ్లాక్ చేయడము, సూసైడ్స్ చేసుకోవడం ఎవరికీ చెప్పకుండా ఇలాంటివి నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? సుప్రీంకోర్టు, హైకోర్టులు ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ చెప్పింది ఏంటి అంటే కనుక మ్యూచువల్ కన్సెంట్ తోటి సెక్స్ జరిగినప్పుడు ఓకే. అది డస్ నాట్ ఫాల్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ది రేప్ అని చెప్పి క్లియర్ గా సుప్రీంకోర్టు కొన్ని వందల జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ భయపడాల్సిన అవసరం లేదంటారు. అలా అని చెప్పని అమ్మాయిలు అందరూ కూడా ఆ విధంగా చేస్తారని చెప్పి నేను చెప్పాను. ఓకే. కానీ ఈ విధంగా చేసే అమ్మాయిల వల్ల నిజంగా బాధితులైన అమ్మాయికి న్యాయం జరగట్లేదు అని చెప్పి నేను చెప్తున్నాను. అందరూ అదే పాయింట్ టు బి నోటెడ్. అందరూ అదే లెవెల్ అనుకుంటారు ఇంకా. ఎగ్జాక్ట్లీ. సమాజంలో ఇప్పుడు డివోర్స్ ఉంది అంటే గతంలో 490TA అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నమ్మకం కూడా పోతుంది. రైట్. అంటే ఏంటి, భర్త కుటుంబంతో భర్త వల్ల బాధింపబడిన భార్యల కోసము చేసిన చట్టం. అది ఈరోజు కఠినంగా ఉండేది. గతంలో 490 అంటే కనుక వణికిపోయేటోళ్ళు, ఇమ్మీడియట్ తీసుకెళ్ళి లోపలేసేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, అది వీగిపోయింది చట్టం. అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నారు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. సో కాబట్టి రేప్ అనేది కూడా ఆ విధంగానే అయిపోయింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండటాలు, ఏదో టర్మ్స్ బ్రేక్ అయితే రేప్ కేసులు పెట్టడాలు.